హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో స్వీట్ కార్న్తో వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం. స్వీట్ కార్న్ వడలకి మనం స్వీట్ కార్న్ శుభ్రంగా ఒలుసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాం. గ్రైండ్ చేసుకోవాలి. దానికి కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, అల్లం ముక్క, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు గ్రైండ్ చేసుకున్నాం. పచ్చిమిర్చి, జీలకర్ర, ఎండుమిర్చి పచ్చగా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. చూడండి, పచ్చిమిర్చిలు, ఉల్లిపాయ ముక్కలు లైట్గా జస్ట్ ఇట్లా అని ఇట్లా ఆపేయడం. ఎక్కువ మెత్తగా అయితే మళ్ళీ వాటర్ వచ్చేసి ఇది చేసుకోవాలి. చూడండి, ఇట్లా పచ్చగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ ఇప్పుడు చూపించాను కదా, అవి పచ్చగా మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో వాటర్ ఉంది కదా, ఈ వాటర్కి సరిపడంత శనగపిండి 1 కప్పు, అదేవిధంగా బియ్యం పిండి, రుచికి సరిపడంత ఉప్పు. స్వీట్ కార్న్ వడ చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో, చాలా బాగుంటాయి. చూడండి, వడలు ఎంత చక్కగా మంచి బంగారపు రంగులో వచ్చి ఇట్లా కాల్చుకోవాలి. ఇప్పుడు లోపల కూడా మంచిగా ఉడికిద్ది, చాలా బాగుంటాయి. స్వీట్ కార్న్ వడ రెడీ. చూడండి ఎంత బాగున్నాయి, చాలా బాగుంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినేది స్వీట్ కార్న్ వడ. ఎంతో బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.